మాజీ మంత్రి గంట అరగంట మంత్రి అయినటువంటి అంబటి అంతవరకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఆయనకి మళ్ళీ వేరే పేరు అనేది వచ్చింది, ఆంబోతు అని. సో అందరు ప్రజలు ఆల్మోస్ట్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలనలో ఆయనకు ఎన్నో రెండు శాఖలు ఇచ్చారు. ఆ శాఖలో కూడా ఆయనకి ఏమి తెలియదని చెప్పిన మహానుభావుడు ఇంతవరకు రాష్ట్రంలో ఆయన ఒక్కడే ఉంటాడు. కేవలం ఇది ఎందుకు ఈ రోజు ఈ దుష్ప్రచారం వచ్చింది అనుకున్నట్లయితే గత కొంతకాలంగా అన్ని వాళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నాయి. అంటే ఉదాహరణకు సిట్ రిపోర్ట్ లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు కూడా తొందరలో రాబోతున్నాయి. పెట్టుబడులు అనౌన్స్ అయ్యిందే కాకుండా గ్రౌండింగ్ జరిగే స్టేజ్. సో కాబట్టి రాష్ట్రము అడుగడుగున వాళ్ళు ఏదైతే నిర్వీర్యం చేశారో, అంటే వైసీపీ వాళ్ళు ఏదైతే నిర్వీర్యం చేశారో దాన్ని చంద్రబాబు నాయుడు ఒక్కొక్క దాంట్లో అధిగమిస్తూ వస్తున్నాడు. అంటే పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నంబర్ 1 స్థానంలోకి వస్తున్నాడు. అందులో భాగంగా వీళ్ళు ఓడ్చలేకపోతున్నారు. అందుకు కారణము ఈ రోజు మనం డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి. వాళ్ళకు ఉండే ఏకైక గుణం డైవర్ట్ పాలిటిక్స్. రెండోది బూతుల పురాణం. సో మనం తీసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల్లో వానమ్మ వీనమ్మ అని మాట్లాడేది మొదలు పెట్టింది వాళ్ళు. ఈ రోజు దాని నుంచి ఎంతమంది పిల్లలు నాశనమైనారంటే అలాంటి భాషను వాడుతూ ఈ రోజు వచ్చినాక దుర్భాషలు ఆడడం. ఒక ముఖ్యమంత్రిని దుర్భాషలు అన్నారంటే చాలా నీచమైన సంస్కృతిలో ఉన్నాడని అర్థమవుతా ఉంది. ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి సంస్కృతి నేర్పలేదా అని ప్రశ్నిస్తున్నా. ఈ రోజు చూసుకున్నట్లయితే అంత నీచాతి సంస్కృతి అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 సార్లు చేసిన ముఖ్యమంత్రిని నువ్వు అంత ఆయన అమర్యాద పనులు మాట్లాడే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు కేవలం ఒక నీతి నిజాయితీగా ఒక మర్యాదపూర్వకంగానే మేము ధర్నా చేయాలనుకున్నాం. ఈ రోజు ఆయన బొమ్మ దగ్ధం చేసినాము. అంతవరకే మాకు ఆదేశాలు ఉన్నందువల్ల ఒక డిసిప్లైన్ చేశామని తెలుపుతూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మొన్న అమ్మడి రాంబాబు, ఆంబోతు రాంబాబు మన ఆంధ్రప్రదేశ్ లో అతను నీచమైన సంస్కృతి, గౌరవ ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడు గారిని అతని కొడుకుని నా కుక్కలతో సమానం అని చెప్పేసి పదే మాట్లాడము ఈ అమ్మడి రాంబోతుకి ఎంతవరకు సమంజసము? మాజీ మంత్రివి, ఎమ్మెల్యేవి ఎంత గౌరవంగా మాట్లాడాలా? ఈ నీచ సంస్కృతి తెచ్చిందే మీ వైకాపా ప్రభుత్వము. వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతన్ని వెంటనే సస్పెండ్ చేస్తే అతనికి కూడా మర్యాద ఉంటుంది, కానీ అతన్ని సస్పెండ్ చేయకుండా మళ్ళీ అతనికే సపోర్ట్ ఇస్తున్నా అంటే అంతటి నీచుడు ఇంకొకరు ఉండరని చెప్పేసి ఇది సభాముఖంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, నీవు ఇంత నీచ సంస్కృతి నీ మంత్రులతో ఎమ్మెల్యేలతో వాడిచ్చి 11 సీట్లకు పరిమితమైనావు. ఇకపైన ఇదేమి సంస్కృతి ప్రతిపక్షంలో కూడా వాడితే 1 సీటు వస్తుందో 6 సీటు వస్తుందో ఆ విషయం ప్రజలు గమనిస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కానీ మించిపోయినది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. దేశంలో రాష్ట్రంలో అందరు అవినీతి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరికి చిన్న పిల్లల కారణంగా మధ్యకి వస్తా ఉంది. కలియుగ దైవము వైకుంఠం ఎక్కడ ఉందంటే తిరుపతిలోనే ఉంది. అటువంటి స్వామి లడ్డు కల్తీ చేసిన మహానుభావుని ఎవరంటే జగన్మోహన్ రెడ్డివి. నీవు ఇంత నీచ సంస్కృతికి, ఇంత రాష్ట్రాన్ని అవినీతికి చేసిన ఘనత నీకొక్కడికే దక్కింది. అయినా ఇప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వేరే దేశాలపై కంపెనీలు తెచ్చి శాంతియుతంగా ఈ ఆంధ్రప్రదేశ్ ని, పాడబడిన ఆంధ్రప్రదేశ్ ని ట్రాక్ లో పెట్టడానికి డబుల్ ఇంజన్ సర్కారుగా ఉపయోగిస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఇంత అభివృద్ధి చేస్తా ఉన్న ముఖ్యమంత్రి వర్యుల్ని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపైన నీవు ఈ విధంగా మాట్లాడితే ఇప్పుడు మా నాయకుడు ఆదేశాల మేరకు మేము క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం కాబట్టి క్రమశిక్షణ శాంతియుతంగా ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇకపైన ఇదే విధంగా మాట్లాడుతుంటే మేము క్రమశిక్షణ తప్పితే ఈ వైకాపా నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఉండరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డులో కలిపింది కాక అదే దేవాలయం పోయి సంప్రోక్షణ చేస్తా ఉన్నారు ఇక్కడి నాయకులు. ఇది ఎంతవరకు సమంజసం? చేసింది మీరే తప్పు.
మళ్ళా మీరే ఎదుటిదారి చేస్తున్నారంటే ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పేసి మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఇకపైన మళ్ళీ ఎప్పుడైనా వచ్చినా ఎక్కడైనా మాట్లాడినారా మీరైతే మాత్రము ఇక్కడ శాంతియుతంగా ఉండదు, అది వేరేలా ఉండదని తెలియజేస్తూ ఈ అవకాశం. రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆగ్రహావేశాలను ప్రదర్శిస్తున్న సమయం ఇది. చాలా బాధాకరంగా చాలా కోపంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ వీధుల్లోకి వచ్చి మరి నిరసన తెలియజేస్తున్న సందర్భంలో డోన్ పట్టణంలో కూడా మా నాయకుడు ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్యకర్తలందరూ కూడా మరి ఇక్కడ వచ్చి ఆంబోతు మరి దున్నపోతులాగా పశువులాగా ప్రవర్తించే అంబటి రాంబాబు దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. మీకందరికి తెలుసు, అంబటి రాంబాబు, అజిత్ జోగిలు గాని, కొడాలి నాని గాని, పేర్ని నాని గాని ఇట్లాంటి మరి సభ్యత సంస్కారాలు లేని చరిత్రహీనులుగా మిగిలిపోతున్న వైసీపీ నాయకులందరూ కూడా ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, రాష్ట్రంలో ఏ రకంగా మాట్లాడుతున్నారు ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు మా పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడానికి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను మూడులో చేంజ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ సహకారంతో కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఈ రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల సంక్షేమాన్ని అందిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ప్రజలను డైవర్ట్ చేసేదానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. దాంట్లో భాగమే అంబటి రాంబాబు గారు మరి వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తున్నాగా, ప్రజలందరూ చూస్తున్నాగా, మా నాయకుడు కోట్లాది ప్రజలు ఆరాధించే నాయకుడు, ప్రేమించే నాయకుడు, ఒక విజనరీ లీడర్ దేశానికి చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్లు దూషిస్తే మరి ఊరుకున్నారా? చూస్తూ ఊరుకున్నారా? మీకున్న బీపీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేవా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఆ రోజు చెప్పినాం, మా ఆఫీస్ మీద దాడి చేసిన రోజు దేవాలయం లాంటి మా తెలుగుదేశం ఆఫీస్ లో మీ రౌడీలను పంపించి ధ్వంసం చేస్తే ఆ రోజు ఏమని సమర్థించుకున్నామంటే మా కార్యకర్తలకు బీపీ ఉంది కాబట్టి చేసినారు అని. ఈ రోజు ఏమో అదే అడుగుతున్నాం. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడతారా? ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వాళ్ళు మీరు. ఈ రోజు నీతులు వల్లిస్తే మరి మీ ఆటలు సాగవు. అయితే మా నాయకుడు ఈ రోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవమానాలు భరించినా, ఎన్ని దౌర్జన్యాలు భరించినా మా నాయకుడు కుటుంబాన్ని టార్గెట్ చేసి, మా లోకేష్ బాబు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మీరు ప్రజల్లో చులకన చేసి మాట్లాడుతున్నా ఇప్పటికీ సంయమనం పాటించండి అని చెప్పేసి ఎక్కడ కూడా మరి రెచ్చిపోయే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఇప్పుడే మాకు టెలికాన్ఫరెన్స్ లో మా నాయకుడు సూచనలు ఇచ్చినాడు. కాబట్టి ఈ రోజు డోన్ పట్టణంలో ఇంత శాంతియుతంగా ఈ అంబోతు రాంబాబు మరి దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. లేకపోతే మా నాయకుడి ఆదేశాలు రాకపోతే ఇంకొక రకంగా ఈ డోన్ పట్టణంలో కూడా ఆందోళన ఉండేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇవాళ దోషి కల్తీ లడ్డులో దోషి మరి వైకాపా పార్టీ ఆ రోజున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గమే అని సిట్టు దర్యాప్తులో తెలిసింది. సిగ్గు లేకుండా దర్యాప్తులో అన్ని విషయాలు వస్తే ఆ విషయాన్ని మరి పక్కదావ పట్టించడానికి వెంకటేశ్వర స్వామిని హిందువుల మనోభావాలను దెబ్బతీసి అపవిత్రం చేసిన దుర్మార్గులు మీరు మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళలో పోయి మీరు మళ్ళీ పూజలు చేస్తున్నారంటే మీ అంత దుర్మార్గులు, మీ అంత నీచులు ఈ రాష్ట్రంలో ఇంకొకరు లేరు. మిమ్మల్ని ఏం చేసినా పాపం పోదు. కానీ మేము ప్రజాస్వామ్య పద్ధతులనే పోరాటం చేస్తాం. మేము అప్రజాస్వామికంగా వ్యవహరించాం. మా నాయకుడు ఎప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉండే నాయకుడు కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా కార్యకర్తలకు, పార్టీకి, అందరికీ. కాబట్టి మేము శాంతియుతంగా ఉంటాం. మీ అరాచకాలను, మీ దౌర్జన్యాలను, మీ అన్యాయాలను, మీ అవినీతిని అడుగడుగున పరిశీలిస్తాం, ఎండగెడతాం. కొత్త సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ముందుకు సాగిపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.